ఏబదముడవ సర్గము. నేను నాకన్న తల్లి కౌసల్యమాత సేవలకు దూరమైతిని, కనీసము నీవైనను అయోధ్యకు వెళ్లి ఆ లోటును దీర్చుము అని శ్రీరాముడు లక్ష్మణునితో బల్కుట. అందులకు లక్ష్మణుడు విముఖత తెల్పుట అన్నను వదినెను సేవించుచు వనములలోనే యుందునని అతడు శ్రీరామునకు నచ్చజెప్పుట. ఆనందిపజేవారిలో అత్యంత శ్రేష్ఠుడైన శ్రీరాముడు ఆ వృక్షమూలమును ఆశ్రయించి సాయం సంధ్యోపాసన గావించి లక్ష్మణునితో ఇట్లు నుడివెను. ఓ లక్ష్మణ, జనపదములను పల్లెలను దాటి వచ్చిన మొదటి రాత్రి ఇదియే. సుమంత్రుని వీడ్కొనిన పిమ్మట మనము గడపబోవు మొదటి రాత్రియు ఇదియే. అయినను నీవు ఏ విధముగను బెంగ పెట్టుకొనవలదు. ఓ లక్ష్మణ, సీతాదేవి యొక్క రక్షణభారము మన ఇద్దరిది. కనుక నేటినుండి ఏమాత్రమూ ఏమనుపాటులేక రాత్రివేళలయందును జాగరుకులమై యుండవలెను. కనుక ఓ సౌమిత్రి, ఈ రాత్రిని ఏదేని యొక్క విధముగా ఇచ్చటనే గడుపుదము. ఈ నేలపై మనము స్వయముగా సిద్ధపరుచుకొనిన తృణశయ్యలపై శయనింతము. పట్టుపరుపులపై హాయిగా శయనింపవలనసిన శ్రీరాముడు నేలపై కల్పించుకొనిన తృణశయ్యపై చేరి లక్ష్మణునితో కొన్ని మంచి మాటలను చెప్పదొడంగెను. నాయనా లక్ష్మణ, మహారాజు ఈ సమయమున నిజముగా మిక్కిలి పరితపించుచు సెజ్జపై పడియుండవచ్చును. కైకేయి మాత్రము తన కోరికలు ఈడేరినందున చాలా సంతుష్టురాలయుండవచ్చును. అంతేగాదు తాతగారికడ నుండి అయోధ్యకు చేరిన భరతుని జూచి భరతుడు వచ్చిన పిమ్మట ఆ కైకేయి కోసల రాజ్యమున తన అధికారమును పదిలపరచుకొనుటకై మహారాజు ప్రాణములను తీయేదుగదా. మహారాజును వేధింపదుగదా. మహారాజును ఆదుకొనువారు ఇప్పుడు ఎవ్వరునూ లేరు. పైగా అతడు వృద్ధుడు, నానుండి దూరము చేయబడినాడు. నన్ను యువరాజ పట్టాభిషిక్తుని చేయవలెననడి కోరిక ఆయన మనస్సులోనే మిగిలిపోయినది. ఇప్పుడతడు కైకేయి చేతిలోని కీలుబొమ్మ. ఇట్టి స్థితిలో పాపము అతడేమీ చేయగలడు. అనూహ్యముగా వచ్చిపడిన ఈ సంకటములను మహారాజు యొక్క నిస్పృహ స్థితిని పరిశీలించి చూడగా ధర్మార్థముల కంటెను కామముదే పైచేయి అని నాకు అనిపించుచున్నది. ఓ లక్ష్మణ, తాను చెప్పినట్లు నడుచుకొను పుత్రుని ఎంతటి మూర్ఖుడైనను ఒక స్త్రీ మాటలు విని నన్ను వలె పరిత్యజించునా. సుఖసంతోషములతో హాయిగా జీవించుచున్న ప్రజలుగల విశాల కోసలదేశమునకు మహారాజే భరతుడు భార్యతో గూడి సర్వసుఖములను అనుభవింపనున్నాడు. నిజముగా ఆ కైకేయి సుతుడు ఎంతటి భాగ్యశాలియో గదా. మహారాజేమో వయసు మళ్లిన వృద్ధుడు, నేనేమో అడవుల పాలైతిని. కనుక అతడొక్కడే సమస్త రాజ్యమునకును తిరుగులేని ప్రభువు కాగలడు. పురుషార్థములలో అతి ముఖ్యములైన ధర్మార్థములను గాలికి వదలి కామపరతంత్రుడయుండువాడు దశరథ మహారాజు వలె ఇట్లు ఇడుముల పాలగును. ఇది నిజము. నాయనా, నన్ను అరణ్యములకు పంపుటకును దశరథ మహారాజును మృత్యుదేవతకు అప్పగించుటకును తన కుమారుడైన భరతుని ఈ కోసలకు రాజును గావించుటకును కైకేయి అయోధ్యలో అడుగడినట్లు నేను తలంతును. కైకేయి రాజ్యాధికారము సౌభాగ్యము ప్రాప్తించుటచే గర్వితయే మంచి చెడ్డలను మరచినదై నానిమిత్తముగా ఇప్పుడు కౌసల్యజననిని సుమిత్రామాతను యాతనలకు గురిచేయదుగదా. ఓ లక్ష్మణ, నా కారణముగా తల్లి సుమిత్రాదేవికి దుఃఖములు కష్టములు కలుగకుండుగాక. అందువలన నీవు పరిస్థితులను గ్రహించి వేకువజాముననే ఇచ్చటి నుండి బయలుదేరి అయోధ్యకు చేరుటయుక్తము. సీతతో గూడి నేనొక్కడనే దండకారణ్యములకు వెళ్ళిదను. ఆత్మీయతతో ఓదార్చువారు లేక పరితపించుచుండు కౌసల్యామాతకు నీవలన కొంత ఓరట కలుగును. దుర్మార్గురాలైన కైకేయి అందరును నొచ్చుకొను రీతిగా అందరునూ అసహ్యపడు విధముగా కౌసల్యామాతను అవమానముల పాలు చేయవచ్చును. కనుక ఆమెరక్షణభారమును ధర్మాత్ముడైన భరతుని మీద ఉంచుము. ఓ సౌమిత్రి, మా తల్లి కౌసల్యాదేవి తన పూర్వజన్మలలో నిజముగా తల్లి కొడుకులను ఎడబాపియుండవచ్చును. అందువలననే ఆమెకు ఈ జన్మలో ఇట్టి దుస్థితి తటస్థించినది కాబోలు. అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఎవ్వరైనను తాము చేసిన పుణ్యకర్మలకును పాపకార్యములకును తగిన ఫలములను అనుభవింపక తప్పదు అనునది భారతీయ తత్వమునకు మూలసూత్రము. కన్నతల్లి కౌసల్యాదేవి పెక్కు శ్రమల కోర్చి తన చేతుల మీదుగా ఎంతో కాలము నన్ను సుకుమారముగా పెంచి పెద్దచేసినది.
ఆమె కష్టములు ఫలించు తరుణమున మాతృశుశ్రూషణమేవ పుత్రోత్పత్తిఫలం. తల్లిదండ్రులకు వారి పుత్రుల వలన సేవలు లభించుటయేవారు ఆ పుత్రులను గన్నందులకు నిజమైన ఫలము. తల్లిదండ్రులకు సేవలనచ్చుటయే తనేలకు ముఖ్య కర్తవ్యము. నేను ఆమెకు సేవలు చేయవలసిన సమయము ఆసన్నము కాగా ఇప్పుడు ఆమెకు నేను దూరమైతిని. షీ నేను కన్నతల్లికి సేవలు చేయలేకపోయితిని. ఓ సౌమిత్రి, కన్నతల్లి కౌసల్యాదేవికి నేను అంతులేని శోకమునే మిగిల్చితిని. అందువలన మాతాపితృసేవాభాగ్యములకు నోచుకొనని నావంటివానికి ఏ సాధ్వియు జన్మనీయరాదు. కౌసల్యామాతపై నాకంటెను ఆమె పోషణలో పెరిగిన గోరువంకకే ప్రేమ ఎక్కువయ్యని నేను తలంతును. ఏలనన ఆ గోరువంక అచటి చిలుకతో, ఓ చిలుక, నీవు శత్రువ్యొక్క పాదమును కొరుకుము. తల్లి కౌసల్యేడ శత్రుభావము వహించి యున్న కైకేయి పాదమును కొరికివేయుము అని పిల్లినెపముతో పలుకుచుండెడిది. అమ్మ ఆ మాటను వినుచుండెడిది. అమ్మమీద మిగుల ప్రేమగలది ఎగుటచేతనే ఆ గోరువంక అట్లు పలుకుచుండెడిది. ఒక పక్షియైన గోరువంకయు తనను పెంచిపోషించిన కౌసల్యామాత పైగల ప్రేమతో ఆమెకు అపకారము తలపెట్టిన కైకేయ తన తీవ్ర కోపమును ఇట్లు ప్రకటించినది. నేను ఆమెకు కొడుకునేయుండియు ఆమెకు ద్రోహము చేయుటకు ఒడిగట్టిన కైకను పల్లెత్తు మాటయు అనుకుంటినిగదా. ఓ శత్రుసూదన, నావంటి పుత్రుని కలిగియుండియు తల్లి కౌసల్యాదేవి పుత్రులిలేనిదానివలె విలపించుచున్న దురదృష్టవంతురాలు. ఇట్టి దుఃఖస్థితిలో ఏమాత్రమూ తోడ్పడలేని నేను ఆమెకు పుత్రుడనే యుండియు ఏమీ ప్రయోజనము? నేను వనములకు జేరి కౌసల్యామాతకు దూరమైతిని. అందువలన ఆమె అంతులేని దుఃఖములకు లోనైనది. నిజముగా ఆమె ఎంతయు దురదృష్టవంతురాలు. ఆమె ఇప్పటికినీ శోకసాగరమున మునిగి అందే పడియుండును. ఓ లక్ష్మణ, నిజముగా నేను కుపితుడనైనచో ఒక్కడనే ధనుర్బాణములను చేతబట్టి ఆ అయోధ్యనేగాదు సమస్త భూమండలమును వశము చేసుకొనగలను. కాని అకారణముగా పరాక్రమమును ప్రకటించుట తగదుగదా. ఓ పుణ్యపురుష లక్ష్మణ, అధర్మమునకు భయపడియు పరలోకభీతి కారణమునను నేను వెనుకాడుచుంటిని. అందువలన నేడు నాయువరాజ పట్టాభిషేకమును గూర్చి తలంపనైతిని. శ్రీరాముడు లక్ష్మణునితో ఆ నిర్జనవనమునందు ఇట్లు పరిపరి విధములుగా కరుణాపూరిత వచనములను పలికి కన్నీరు పెట్టుచూ మిన్నకుండెను. ఈ విధముగా విలపించి యూరుకున్న శ్రీరాముడు మంటలు చల్లారిన అగ్నివలెను, అలలు శాంతించిన సముద్రుని రీతిగను ఒప్పుచుండెను. అట్టి అన్నను లక్ష్మణుడు ఓదార్పసాగెను. ధనుర్ధారులలో మేటివైన ఓ ప్రభూ, నీవు అయోధ్యను వీడివచ్చిన పిమ్మట నేడు ఆ పురము చంద్రుడు వెన్నెల లేని రాత్రివలే నిజముగా తేజోవిహీనమైయుండును. ఓ రామ, ఓ పురుషోత్తమ, నీవు ఇట్లు పరితపించుట ఏమాత్రము తగదు. నీవు ఈ విధముగా శోకించుచున్నచో సీతాదేవికిని నాకును బాధగానుండును. ఓ రాఘవ, నీకు దూరమై నీవు ఎదురుగా లేనిచో సీతాదేవిగాని నేనుగాని నీటి నుండి బయటపడవేసిన చేపలవలే గిలగిలలాడుదుము, క్షణకాలముగూడా జీవింపజాలము. ఓ శత్రుదమన, నీవు లేనిచో తండ్రి అయిన దశరథ మహారాజునుగాని తోబుట్టువైన శత్రుఘ్నునిగాని కడకు కన్నతల్లి అయిన సుమిత్రాదేవినిగాని చూడగోరను. ఇంతయేల నీవు లేని స్వర్గముగూడా నాకు అక్కరలేదు. అనంతరము అచట కూర్చునియున్న ధర్మాత్ములైన సీతారాములు ఆ సమీపముననే మర్రిచెట్టు క్రింద లక్ష్మణుడు ఏర్పరచిన చక్కని తృణశయ్యను జూచి వారు దానిపై పరుండిరి. అంతట శత్రుభయంకరుడైన శ్రీరాముడు సాదరముగా లక్ష్మణుడు పలికిన సముచిత వచనములను అన్నింటినీ సావధానముగా వినెను. తాను 14 వత్సరములు వానప్రస్థధర్మములను పాటించుచు వనవాసము చేయుటకు నిశ్చయించుకొనెను. వనములలో తనతో గూడియుండుటకు లక్ష్మణుని అనుమతించెను. పిమ్మట రఘువంశవర్ధనులు మహాబలశాలురైన ఆ రామలక్ష్మణులు ఆ నిర్జనమ్న ప్రదేశమున ఎట్టి భయముగాని తొట్రుబాటుగాని లేకుండా పర్వతసానువులయందు స్వేచ్ఛగా తిరుగాడు సింహముల వలె సంచరించుచుండిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 73వ సర్గము సమాప్తము.